అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యం, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పెద్ద భరోసా అవుతాయని తెలిపారు. గత 22 నెలల్లోనే 363 మందికి 2,44,85,000 రూపాయల ఆర్థిక సాయం అందిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు పేదల పక్షాన నిలుస్తారని ఎమ్మెల్యే కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రతి నెల 2 సార్లు 3 సార్లు పదుల సంఖ్యలో ఆపద సమయంలో అత్యవసర చికిత్స తీసుకున్న పేద కుటుంబాల వాళ్లకు ఆర్థిక సహాయం అందజేస్తా వస్తా ఉన్నాం. ఈ 22 నెలల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 363 మందికి ఈ 2,44,85,487 రూపాయల సహాయాన్ని అందజేశాం. ఈరోజు 28 మందికి 11,62,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఇది నిజంగా గొప్ప సహాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు శక్తికి మించి ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటే కొంత సహాయం చేస్తూ వాళ్లకు ఆర్థిక ఊరట కల్పిస్తా ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప మానవత్వం ఉన్న నాయకుడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం ద్వారానే ఆయన బడుగు బలహీన వర్గాల్లో పేదల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగినారు. ఇంతమందికి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పేదలందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని